అందరికీ నమస్కారం। ఈరోజు మేము జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ యొక్క హాస్పిటల్ దగ్గర దీక్ష చేయడం జరుగుతూ ఉంది। కారణం ఏంటంటే అనేక రకాలైన సమస్యలతో ఈ యొక్క జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లాలోనే రెండవ అతిపెద్ద పట్టణంగా అలాగే రెండవ అతిపెద్ద హాస్పిటల్గా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే। అయితే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి 100 పడకల హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయడం జరిగింది। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరైన మౌలిక వసతులు లేకుండా మరి ఏదో తూతో మంత్రంగా వైద్యం చేసి రిఫరల్ అనే మాట ద్వారా ఎన్నో ప్రాణాలు అటు రోడ్లో బాగోలేదు ఇలా రిఫరల్ రాయడం ద్వారా ఏలేరుపాడు కానీ లేదా కుక్కనూరు కానీ పోలవరం కానీ గోపాలపురం కానీ ఇతర ఏజెన్సీ బొట్టాయిగూడెం మండలం నుంచి వస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ కూడా మరి ప్రధానమైన హాస్పిటల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి వస్తే మరి ఫస్ట్ ఎయిడ్ చేసి మా వల్ల కాదు మీరు ఏలూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ లేదా మరే ఇతర వైజాగ్ కానీ రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ ఈ విధమైన రిఫరల్ ఇస్తూ మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ప్రజలు మరి అనేక రకాలైన ఇబ్బంది పడతా ఉన్నారు। మరి అనుకోవచ్చు మనం, ఎందుకంటే చాలా వరకు వాళ్ళ వైద్యం అందిస్తున్నారు కదా అని అందిస్తున్నారు, కాదని అనలేం। కానీ మరి ఏదైతే ఎమర్జెన్సీ కేసు యాక్సిడెంట్ కేసులు ఉంటాయో అవి ట్రామా కేర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు। మరి అందులో భాగంగా ఎముకలు ఇరిగినా లేదంటే కనుక హెడ్ ఇంజ్యూరీ అయినా స్కానింగ్ చేయడం ద్వారా మాత్రమే ఆ నరాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి। మరి అటువంటి విషయాలప్పుడు హెడ్ ఇంజ్యూరీ అయిన మనిషి ఎన్ని గంటలు బ్రతుకుతాడు, అతను బ్లడ్ క్లాట్ అవడం వలన ఎన్ని అవర్స్ బతుకుతాడు, మరి ఇవన్నీ కూడా లెక్కల్లో లేకుండా జస్ట్ రిఫరల్ ద్వారా మీరు తీసుకెళ్ళిపోండి, మేము ఇక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేవు, ఎక్విప్మెంట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు అధికారులు వైద్యులు అందరూ కూడా। మరి ఇటువంటి పరిస్థితికి మేము నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం। అందరూ కూడా ఆలోచించాలి। ఈరోజు ప్రజలు మీరు మీకోసం ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది మన అందరి కోసం ఉంది। ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి వసతులు మెరుగుపరచాలని మేము పోరాడుతూ ఉన్నాం। ఇప్పుడు మనం హెడ్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే తలంజూరు అయినా ముక్కు చెవులు గొంతు ఇటువంటి వ్యాధులు వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా సరైన వైద్యం ఇక్కడ అందట్లేదనే చెప్పాలి। అదేవిధంగా మరి మొన్న కత్తిపోటుకు గురైనటువంటి యువకుడు మరి కత్తిపోటు పొడిచిన తర్వాత ఆ పేగల్లో బ్లడ్ అంతా కూడా క్లాట్ అయిన దృశ్యాలు మనం చూసాం। ఎందుకంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క ఆపరేషన్ చేయడానికి సరైన వ్యక్తి లేక మరి అతను మరణించడం జరిగింది। అలాగే ఇద్దరు పిల్లలు మరి కడుపు నొప్పి ఫుడ్ పాయిజన్ అని చెప్పారు। ఈ రోజు కూడా రిపోర్ట్ ఏంటో మనకు ఎవరికీ తెలియలేదు, వాళ్ళు చెప్పలేదు। మరి ఎందుకని వాళ్ళిద్దరిని రిఫరల్ రాయడం అంటే కడుపు నొప్పికి కూడా వైద్యం చేయలేని పరిస్థితులు ఈ హాస్పిటల్ ఉంది। మరి వాళ్ళని రిఫరల్ రాయడం ద్వారా ఇద్దరు పిల్లలు చనిపోయారు। ఇటువంటి సంఘటనలు ఎన్నో మరి మనం ఇంతమంది మరణాలు చూస్తూ కూడా ఈ రోజు మనం ఎలానే బతుకుతా ఉన్నాం। ఏదో తూత మంత్రంగా రాజకీయ నాయకులు వచ్చి హామీలు చెల్లిపోవడం తప్పితే ఈ మెట్ట ప్రాంతంలో కనీసం బ్లడ్ కావాలన్నా సరే బ్లడ్ టెస్ట్ కూడా రిఫరల్ రాసే పరిస్థితి ఉంది। ఈ రిఫరల్ అనే పరిస్థితి లేకుండా చేయాలని ఈ ఉద్యమం మేము చేయడం జరుగుతూ ఉంది। ఇక్కడ మాకు సంఘీభావం తెలిపిన మా మీడియా మిత్రులు అలాగే మిగిలినటువంటి ప్రజా సంఘాలు న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।